ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను శ్రీ ము. అరుణాచలం గారు రచించిన తమిళ సాహిత్య కథలు అనే పుస్తకాన్ని చదివి వినిపించడం ప్రారంభించాను కదండి. క్రిందటి భాగంలో ఈ రచయిత చేసిన ఉపోద్ఘాతాన్ని వివరించాను. ఈ తమిళ భాషలో రచించిన గ్రంథాన్ని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువదించారండి. శ్రీ ము. అరుణాచలం గారు ఈ పుస్తకంలో తొలిగా సంఘ కావ్య కథలు గురించి ప్రస్తావించారు. ఇందులో మొదటి కథ బంగారు చెయ్యి పాండ్యుడు. ఈ కథను చదివి వినిపిస్తానండి. పూర్వం మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేసేవాడు. నీతి న్యాయం తప్పని అతని పరిపాలనలో ధర్మం సుస్థిరంగా నెలకొన్నది. నిర్భయంగా ప్రజలు నివసించేవారు. రాత్రివేళల్లో మారువేషం ధరించి పాండ్యుడు ఎవరికీ తెలియకుండా నగరంలో తిరిగేవాడు. ప్రజల మనోభావాలను, రాజ్య పరిపాలన గురించి, వారి అభిప్రాయాలను, ఇంకా ఇతర లోటుపాట్లను తెలుసుకునేందుకు అతను అలా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు బ్రాహ్మణుల వీధికి వెళ్ళాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆ బ్రాహ్మణుడు, అతని భార్య మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటల్ని రాజు విన్నాడు. ఆ బ్రాహ్మణుడు కాశీయాత్ర చెయ్యాలని అభిలషించాడు. ఇంట్లో అతని పడుచు భార్య ఒక్కతే ఉంది. భర్త కనుక యాత్రార్థం వెళితే తాను ఒంటరిగా ఇంట్లో ఉండాలనే భయంతో ఆమె భర్తని ఇలా అడిగింది: మీరు కనుక కాశీకి వెళితే ఇంత పెద్ద నగరంలో నేనొక్కదాన్నే ఎలా ఇంట్లో ఉండడం? ఒంటరిగా ఉండే యువతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కదా అన్నది ఆమె. ఒట్టి బేలవు నువ్వు, తెలియకుండా మాట్లాడుతున్నావు. ప్రసిద్ధి వహించిన మన పాండ్య మహారాజు గారు రాజ్యం చేస్తున్న ఈ నగరంలో ఎలాంటి భయమూ లేదు. ఇంత మాత్రం నీకు తెలీదా? నీ దిగులుకి కారణం లేదు. దిగులు పడకుండా హాయిగా ఉండు. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని ఆ బ్రాహ్మణుడు ఆమెను ఓదార్చాడు. ఈ సంభాషణ వింటున్న రాజుకి ఎక్కడ లేని సంతోషం కలిగింది. తన మీద తన ప్రజలు ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి ఉండేలాగా తాను రాజ్య పరిపాలన సాగించాలనే కృతనిశ్చయంతో రాజుగారు అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. ఒక మంచి రోజున భార్య వద్ద సెలవు తీసుకుని బ్రాహ్మణుడు కాశీకి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి ఈ విషయాన్ని పాండ్యుడు నగర శోధన వల్ల తెలుసుకున్నాడు. ఆనాటి నుండి రాత్రిళ్ళు ఆ ఇంటి గుండా వెడుతూ బ్రాహ్మణుడి భార్య నిర్భయంగా ఉన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు. అలా చాలా రోజులు గడిచాయి. గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుడిని, విశాలాక్షిని సేవించి అలా యాత్రను పూర్తి చేసిన బ్రాహ్మణుడు క్షేమంగా ఈ ఇంటికి తిరిగి వచ్చాడు. స్వగృహం చేరుకున్నాడు. ఆ రాత్రి చాలాసేపు భార్యతో సరససల్లాపం చేస్తూ గడిపాడు. అలవాటు ప్రకారం ఆ రాత్రి కూడా రాజు ఆ ఇంటి గుండా వెళ్ళాడు. బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన విషయం రాజుకు తెలియదు. అందువల్ల ఆ ఇంట్లో మొగగొంతుక వినపంచేసరికి ఏదో తప్పు జరిగినట్టుంది, పరాయివాడెవడో ఇంట్లో ప్రవేశించాడు అని తప్పుగా భావించాడు రాజు. విపరీతం ఏదీ జరగకుండా శ్రద్ధ వహించాలని రాజు ఆ ఇంటి తలుపుని గట్టిగా కొట్టాడు. ఎవరది అని లోపల నుంచి దృఢగాత్రం వినిపించింది. అది రాజు విన్నాడు. పరాయివాడైతే ఇంత గట్టిగా అడిగి ఉండడు. ఆమె భర్త తిరిగి వచ్చాడు కాబోలు, తెలియకుండా తలుపు కొట్టాను. అందువల్ల ఈ బ్రాహ్మణికి ఇందువల్ల లేనిపోని అపవాదు రావచ్చు అనుకుని రాజు బాధపడ్డాడు. తలుపు తెరిచే లోపల అతను అక్కడి నుండి కాళ్లకు బుద్ధి చెప్పాడు. పరుగుతీసిన రాజు ఒక్క క్షణం ఆగాడు. ఈ ఒక్క ఇంటి తలుపునే కొడితే ఆ బ్రాహ్మడికి సందేహం రావచ్చునని అనుకున్నాడు. అలా అనుకుని వరుసగా మరికొన్ని ఇళ్ల తలుపులు కూడా కొట్టాడు. సదుద్దేశంతోనే చేసిన ఈ పని వల్ల దుష్ఫలితం కలుగుతుందేమోనన్న దిగులుతో రాజు ఆ రాత్రి నిద్రపోయాడు. ఆ మర్నాడు రాజు కొలువు తీర్చాడు. చాలామంది బ్రాహ్మణులు రాజుతో ఇలా మొరపెట్టుకున్నారు: ప్రభు, నిన్న రాత్రి ఎవరో ఒక దుష్టుడు మా ఇళ్ల తలుపులు కొట్టి పారిపోయాడు. రాత్రంతా దిగులు పడుతూ కన్ను ముయ్యకుండా కాలక్షేపం చేశాం అన్నారు. వెంటనే రాజు, తలుపు కొట్టినవాడు మరెవడో కాదు, నేనే అని చెప్పి జరిగిన విషయం యావత్తూ వివరించాడు. తలుపులు కొట్టి మీకు అందరికీ సంతాపం కలిగించింది ఈ చెయ్యే అన్నాడు మళ్ళీ. వెంటనే వాళ్ళు చూస్తుండగానే రాజు తన చేతిని ఛేదించుకున్నాడు. ఆ దృశ్యం చూసిన సభికులు భయంతో వణికిపోయారు. ఇక చెయ్యడానికి ఏమీ లేదు. చూపరులు రాజుగారి ధర్మబుద్ధిని తలుచుకుని ఆశ్చర్యపోయారు.
తెగిన చేతికి బదులుగా రాజుగారు బంగారు చెయ్యి అమర్చుకున్నాడు. తదాదిగా అతను బంగారు చెయ్యి అంటే పొన్కై పాండ్యుడిగా వ్యవహృతుడయ్యాడు. ఈ కథ తమిళ దేశపు ప్రాచీన గాథలలో ఒకటి. మరి ఇంకొక కథ కూడా విందామా? ఇది కొప్పెరుం చోళుడి కథ. ప్రసిద్ధ ప్రాచీన చక్రవర్తులలో ఒకడిగా పేరు పెంపులు గడించిన వాడు ఈ కొప్పెరుంచోళుడు అనే ఒక చోళరాజు. అతను ఒరయూర్ అంటే ఉరయ్యూరు ఈ నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని రాజ్యం చేసేవాడు. చిన్నప్పుడు బాగా చదువుకుని మంచి పాండిత్యం గడించాడు. కవిత్వం చెప్పడంలో ఘటికుడు. చక్కని కవితలు ఎన్నో వెలయించాడు. ఒకసారి అతను ఇలా కవిత చెప్పాడు: స్పష్టమైన భావం లేని వారు ధర్మం చెయ్యాలా చెయ్యకూడదా అని సందేహిస్తారు. అది నిందార్హం. ప్రజలు లక్ష్య సంపన్నులై ఉండాలి. ఏనుగుల వేట నిమిత్తం వెళ్ళినవాడు ఏనుగుతో తిరిగి రావచ్చు. పక్షుల వేట కోసం వెళ్ళినవాడు ఒట్టి చేతులతో తిరిగి రావచ్చు. అందువల్ల ఉన్నత లక్ష్యం కనుక మనదైతే స్వర్గ సౌఖ్యం సంప్రాప్తం కావచ్చు. ఒకవేళ ఈ జన్మలో అది సిద్ధించకపోయినా మరుజన్మలోనైనా సిద్ధించవచ్చు. ఉత్తర జన్మ అనేది లేకపోయినా ఈ జన్మలో కీర్తి అయినా కలగవచ్చు. అందువల్ల ధర్మకార్యాచరణకు పూనుకోవాలి అనే అర్థం వచ్చేలాగా అతను కవిత చెప్పాడు. ఒకసారి ఈ రాజుకి కన్నకుమారులతో అభిప్రాయ భేదం కలిగింది. తత్ఫలితంగా అతను వాళ్ళ మీదికే దండెత్తి వెళ్ళాడు. అప్పుడు తన మిత్రుడు పుల్లాట్రూర్ గ్రామస్థుడు అయిన ఎయిట్రియనార్ అనే కవి అతన్ని చూడడానికి వచ్చి పరిస్థితిని గ్రహించాడు. కన్నకుమారులతో కయ్యానికి దిగడం అసమంజసమని భావించాడు. రాజుకి హితబోధ చెయ్యడం తన ధర్మం అనుకుని ఇలా చెప్పసాగాడు: మహారాజా, నీతో యుద్ధం చేసేవారెవరు? విరోధులైన చేర పాండ్యులా? కాదు, నీ కన్నకుమారులు. వాళ్ళకి నువ్వు విరోధివా? కాదు. నీ తదనంతరం ఈ రాజ్యం ఎవరికి సంక్రమిస్తుంది? వాళ్ళకే కదా. సద్బుద్ధి లేని వారై వాళ్ళు నీతో కయ్యానికి దిగారు. యుద్ధంలో నువ్వే జయిస్తావు. నీ తదనంతరం రాజ్యాన్ని, నీ సిరి సంపదల్ని ఎవరికిస్తావు? వాళ్ళకే కదా. ఒకవేళ నీకే అపజయం కలుగుతుందేమో, శత్రువులు సంతోషించేలాగా నీకే కదా నింద సంక్రమిస్తుంది. అందువల్ల యుద్ధం చెయ్యాలనే ఆలోచనకు స్వస్తి చెప్పు, సత్కార్యం చెయ్యి, రాజ్యం త్యజించు అని మనసుకు హత్తుకునేలాగా హితబోధ చేశాడు కవి. ఆ కవి మాటలు చేదుగా ఉన్నా అవి రాజుకి జ్ఞానజ్యోతిని చూపించసాగాయి. అతని మాటలు విన్నాడు రాజు. రాజ్యం త్యజించి ఉత్తరాభిముఖుడై తాను ప్రాణత్యాగం చెయ్యాలని అభిలషించాడు. ఉత్తరాభిముఖుడు కావడం అనేది ఒక ప్రశాంత విధానం. అన్నీ త్యజించి అన్యమనస్కుడు కాక నిరాహారుడై ఉత్తరాభిముఖుడై ఏకాంత ప్రదేశంలో కూర్చుని క్రమక్రమంగా ప్రాణత్యాగం చెయ్యడమే ఈ విధానం. ఈ విధానాన్ని పురస్కరించుకుని రాజులు, పండితులు కొందరు ప్రాణత్యాగం చేసినట్లు విదితమవుతున్నది. ఈ విధానం అవలంబించి కొప్పెరుం చోళుడు కూడా ప్రాణత్యాగం చేయడానికే నిశ్చయించుకున్నాడు. అతనికి పిసిరాందయ్యూర్, పొత్తియోర్ అనే ఇద్దరు పండిత మిత్రులు ఉండేవారు. వారిద్దరూ రాజుకి ప్రాణ స్నేహితులు. పిసిరాందయ్యార్ పిసిర్ అనే గ్రామ వాస్తవ్యుడు. ఆయన అసలు పేరు అందై. ఆయన మహాపండితుడు. ఎవరడిగినా ఆయన నా నాయకుడు కొప్పెరుంచోళుడు అంటూ ఉండేవాడు. నా రాజు చోళనాడులో ఉరయ్యూరులో ఉన్నాడు. కవుల క్షుద్బాధను తీరుస్తాడు. మచ్చలేని మైత్రి నెరిపే పొత్తి అనే పండితుడితో కాలక్షేపం చేస్తూ ఆనందిస్తూ ఉంటాడు అంటూ ఉండేవాడు. ఉత్తరాభిముఖుడైన రాజు విషయం పిసిరాందయ్యారికి తెలియవచ్చింది. అతన్ని దర్శించే అభిలాషతో ఆయన రాజు ఉన్న చోటికి బయలుదేరాడు. తాను ప్రాణత్యాగం చేయనున్నట్లు తెలుసుకుని తన ప్రాణ స్నేహితుడైన పిసిరాందయ్యారు కూడా ప్రాణత్యాగం చేయాలనే అభిలాషతో తనను సమీపిస్తాడని రాజు గట్టి నమ్మకంతో ఉన్నాడు. మిత్రులారా, పిసిరాందయ్యకి నేనంటే వల్లమాలిన ప్రేమ. మీ పేరేమిటని ఎవరైనా ఆయన్ని అడిగితే నా పేరు చోళుడని నా పేరే చెబుతాడు. నేను ప్రాణత్యాగం చేయమనున్న ఈ సమయంలో కూడా నన్ను ఆయన విడిచి ఉండలేడు. ఇప్పుడే ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు.
ఆయనకి నా దగ్గరే ఆసనం ఏర్పాటు చెయ్యండి అని రాజు తన అనుచరుల్ని కోరాడు. అదేవిధంగా పండితుడు కూడా రాజు ఉన్న చోటికి శరవేగంతో వచ్చాడు. వచ్చిన పండితుణ్ణి అక్కడున్నవారు చూశారు. చూసిన వాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆయనకి వయస్సు పైబడిన చిహ్నాలు ఏవీ వాళ్ళకు కనిపించలేదు. కవిగారు, మీకు వయస్సు పైబడి ఉండవచ్చు, కానీ మీకు జుట్టు నెరవలేదు, కారణం ఏమిటి అని ఆయనను అడిగారు వాళ్ళు. చెప్తాను, నా భార్య సుగుణాల వాల, నా పుత్రుల జ్ఞానసంపన్నులు, నా భృత్యులు నా భావమే తన భావంగా కలిగి సంచరిస్తారు, నా రాజు నీతి న్యాయం తప్పనివాడు. ఇవన్నీ ఒకెత్తు, మా ఊరి వాళ్ళు సుగుణ సంపన్నులు, వినయ విధేయతలున్న విజ్ఞులు. ఈ కారణాల వల్ల జీవితంలో నాకు సంతోషం కలగడమే కాక నేను ముసలితనం కూడా ఎరగను అన్నాడు. ఈ మాటలు విన్నవాళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయారని వేరే చెప్పనవసరం లేదు కదా. ఆ తర్వాత ఆ కవి చోళరాజులా ఉత్తరాభిముఖుడై ప్రాణత్యాగం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ దృశ్యాన్ని కన్నగనార్ అనే పండితుడు చూశాడు. బంగారము, పగడాలు, ముత్యాలు, మణులు వేర్వేరు ప్రదేశాల్లోని గనులలో, సముద్రంలో, కొండల్లో లభిస్తున్నాయి. అయినా అపురూపమైన హారం తయారు చేసే అగసాలి వాటినన్నింటినీ ఒకచోట కనుల పండువుగా గుచ్చేలాగా ఎప్పటికైనా బుధులేమో ఒక పక్షం చేరుతారు. కానీ వారు తమవారితోనే చేరుతారు అనుకున్నాడు మనసులో. ఈ పరిస్థితిలో పొత్తియార్ అక్కడికి వచ్చాడు. మహారాజుగా వర్ధిల్లే చోళుడు సర్వస్వము త్యజించి ఉత్తరాభిముఖుడు కావడం ఆశ్చర్యం గొలుపుతున్నది. రాజుకి ఆపద సంభవించినప్పుడు అతని కవిమిత్రుడు సాహసించి ఉత్తరాభిముఖుడు కావడం మరింత ఆశ్చర్యం. నా మిత్రుడు ఇక్కడికి వస్తాడన్న రాజుగారి నిశ్చితాభిప్రాయము, అతని మాటను పొల్లు చెయ్యకుండా వచ్చిన కవిగారి సుగుణము తలుచుకుంటేనే ఆశ్చర్యం గొలుపుతున్నాయి. కానీ ఎంతో ప్రసిద్ధుడైన మహారాజు ఇప్పుడు విగతజీవుడు కానున్నాడు కదా, ఇది బాధాకరమైన విషయం అని ఒక కవిత చెప్పాడు. తరువాత ఆయన రాజుగారిని సమీపించి తమ మైత్రి కారణంగా తాను ఉత్తరాభిముఖుడు కావడానికే నిశ్చయించుకున్నట్లు తెలియజేశాడు. కానీ రాజు అంగీకరించలేదు. కవిగారు, మీరు ప్రస్తుతానికి మీ ఇంటికి వెళ్ళండి. మీ భార్య గర్భవతి, మీకు కొడుకు పుట్టిన తరువాత ఇక్కడికి వద్దురు గాని. ఈ పరిస్థితిలో భార్యను ఒంటరిగా విడిచిపెట్టి రావడం మంచిది కాదు అని ఆయన కవిని ఇంటికి పంపించేశాడు. రాజాజ్ఞను తలదాల్చి ఆయన వరయూరుకు వెళ్ళాడు. కానీ రాజు లేని వరయూరుని చూసి ఆయన కంటతడి పెట్టాడు. తరువాత ఆయనకి కొడుకు పుట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. ఉత్తరాభిముఖుడై ఉన్న రాజుని కవి సమీపించాడు. అప్పుడు రాజు విగతజీవుడు. జరగవలసిన పారలౌకిక క్రియలన్నీ జరిగాయి. రాయి కూడా నాటడం జరిగింది. అక్కడికి చేరుకున్న కవి ఆ రాతిని మాత్రం చూశాడు. అయ్యో, రాజుని కూడా యముడు చేసుకుని పోయాడు కదా. పండితుల విషయంలో చేతికి నరం లేకుండా ప్రవర్తించాడు ఈయన. గాయకులకు లేదనకుండా ఇచ్చాడు. విజ్ఞులు కీర్తించేలాగా న్యాయసమ్మతంగా రాజ్యం చేశాడు. సజ్జన మైత్రిని కోరిన మంచి మిత్రుడు. స్త్రీలను గౌరవించాడు. వీరులలో వీరుడు. సజ్జనులకు ఆశ్రయం ఇచ్చాడు. ఇటువంటి గుణనిధిలోని ఔన్నత్యమునైనా చూడకుండా ఇతని ప్రాణాలను హరించిన ఆ యముణ్ణి ఎలా నిందించాలి? మీకు అండగా ఉంటానని చెప్పిన రాజు రాయిగా మారిపోయాడు గదా అని వగచాడు. ఆ శిలనుద్దేశించి కవి ఇలా కవిత చెప్పాడు. కొడుకు పుట్టిన తరువాత రమ్మని ఆదేశించావు, కానీ నా మైత్రిని కూడా లక్ష్య పెట్టకుండా నేను వచ్చే లోపల నీవు కన్ను మూశావు కదా. ఇప్పుడు నీ వద్దకు వచ్చిన నాకు నీ పక్కనే చోటివ్వు అనే అర్థం వచ్చిన కవిత అది. ఆశ్చర్యం! శిలారూపంలో ఉన్న చోళుడు పక్కకు జరిగి కవికి చోటిచ్చాడు. తరువాత పొత్తియారు తమ మైత్రిని పురస్కరించుకుని ఉత్తరాభిముఖుడై ప్రాణత్యాగం చేశాడు. ఇలా రాజుకి హితబోధ చేసి యుద్ధం నివారించిన విషయము, స్నేహ కారణంగా ఇద్దరు కవిమిత్రులు రాజుతో పాటు ప్రాణత్యాగం చేసిన ఉదంతము చరిత్రలో మనము మరెక్కడా చూడలేము. ఇదండి సంఘకాలపు కథల్లో 2 కథలు మనం ఇప్పుడు విన్నాము. కిందటి భాగంలో అంటే పార్ట్ 1లో ము అరుణాచలం గారు ఇచ్చిన ఉపోద్ఘాతాన్ని మనం విన్నాం. ఉపోద్ఘాతం వింటే కథలను గురించిన వివరం సూక్ష్మంగా తెలుస్తుంది. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి.
ఉంటానండి, నమస్కారం. తిరిగి మరికొన్ని కథలతో కలుసుకుందాం. సెలవు.